తెలంగాణ పాలిసీ 2026 సంబంధించి ఎవరైతే ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి అండ్ దాంతో పాటుగా వెబ్ ఆప్షన్లు ఎట్లా పెట్టుకోవాల్సి ఉంటుంది అని చెప్పి డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ మనం ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. సో మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఇవ్వడం షేర్ చేయండి. అండ్ ఇవ్వడం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి అర్థమవుతుంది. అండ్ దాంతో పాటుగా వెబ్ ఆప్షన్లు ఎట్లా ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి మీకు క్లియర్గా అర్థం కావడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో మనకు ఆల్రెడీ స్లాట్ బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మనందరికీ తెలుసు స్లాట్ బుకింగ్ అయితే 27th May 2026 నుండి స్టార్ట్ అయిపోయింది. అండ్ స్లాట్ బుక్ చేసుకోవడానికి 31st May 2026 దాకా టైం అయితే ఇచ్చిర్రు. ఆల్రెడీ స్లాట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి 29th May 2026 నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా స్టార్ట్ అయింది. అండ్ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి 1st June 2026 దాకా టైం అయితే ఉంది. అండ్ ఈ స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి మనకు ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు. ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకొని పాస్వర్డ్ని జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాస్వర్డ్ని జనరేట్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఈ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి 29th May నుండి మనకు వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. అంటే ఈ రోజు నుండి మనకు వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఈ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి 3rd June 2026 దాకా టైం అయితే ఉంది అన్నట్టు. ఓకేనా. సో మనం ఈ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది అఫీషియల్ వెబ్సైట్. ఓకేనా. tgpolicy.nic.in అని చెప్పి ఉంటుంది అన్నట్టు. మనకు ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్ లోపల మనం ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే మనం మన క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ని మనం చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు ఈ వెబ్సైట్ లోపల. సో ఈ వెబ్సైట్కి వచ్చిన తర్వాత మనకు సో టీజీ పాలిసెట్ అని చెప్పి కనబడుతుంది. ఇక్కడ మనకి హోమ్ కనబడుతుంది. ఓకేనా. సో మెయిన్గా మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంది కదా అంటే మనకు హోమ్ అనేది కనబడుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనకి హోమ్ కనబడుతుంది. అండ్ దాంతోపాటుగా ప్రాసెసింగ్ ఫీ అని చెప్పి కనబడుతుంది. స్లాట్ బుకింగ్ అని చెప్పి కనబడుతుంది అన్నట్టు. ఓకేనా. ఒకవేళ మీరు స్లాట్ బుకింగ్ చేసుకోకపోతే ప్రాసెసింగ్ ఫీ పే చేసి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఓకేనా. సో ప్రాసెసింగ్ ఫీ పే చేసి స్లాట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఇక్కడ మీరు చూసుకుంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద మనం క్లిక్ చేయాలి. సో దీని మీద క్లిక్ చేస్తుంటే మనకు వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనకు చూపెడుతుంది ఏమని చూపెడుతుంది కదా అంటే క్యాండిడేట్ హ్యాస్ టు రిజిస్టర్. ఓకేనా. మనం ఈ రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలి? సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనం ఈ రిజిస్ట్రేషన్ని చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. క్యాండిడేట్ హ్యాస్ టు రిజిస్టర్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ హెల్ప్ లైన్ సెంటర్. హెల్ప్ లైన్ సెంటర్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనం ఇది చేసుకోవాలి అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే మనం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లోపల మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరు కొన్ని విషయాలను దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. కొన్ని థింగ్స్ని దగ్గర పెట్టుకోవాలి. ఏంది అది అంటే ర్యాంక్ కార్డు. మన ర్యాంక్ కార్డ్ అనేది దగ్గర ఉండాలి. ఓకేనా. సో మన ర్యాంక్ కార్డ్ అనేది దగ్గర ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. మన ర్యాంక్ కార్డ్ దగ్గర ఉండాలి. అండ్ దాంతోపాటుగా మన ఆర్ఓసి ఫామ్ అనేది దగ్గర ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే మన ర్యాంక్ కార్డ్ లోపల రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఓకేనా. ర్యాంక్ కార్డ్ లోపల ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటుగా తెలంగాణ పాలిసీ 2026 సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. తెలంగాణ పాలిసీ 2026 సంబంధించిన హాల్ టికెట్ అండ్ దాంతోపాటుగా మన ర్యాంక్ కార్డ్ లోపల ఉన్న ర్యాంక్ అండ్ దాంతోపాటుగా ఆర్ఓసి ఫామ్ లోపల ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంట్రీ చేయాలి. ఓకేనా. ఇవన్నిటిని మనం ఎంట్రీ చేసిన తర్వాత ఓకేనా ఇక్కడ జనరేట్ పాస్వర్డ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అన్నట్టు. జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి. సో జనరేట్ పాస్వర్డ్ మీద మనం క్లిక్ చేస్తుంటే మనకు వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తుంటే మనకు వెబ్సైట్ అనేది ఇట్లా అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇందులోపల మనకు మన డీటెయిల్స్ అన్నీ చూపెడుతుంది. ఓకేనా. సో మనకు మన డీటెయిల్స్ అన్నీ కూడా చూపెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో క్యాండిడేట్ నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, రిలీజియన్ కావచ్చు, ర్యాంక్ కావచ్చు, ఇట్లా మనకు మన డీటెయిల్స్ అన్ని చూపెడతా అన్నట్టు. కిందికి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మనకు మన డీటెయిల్స్ అడుగుతాయి అన్నట్టు. ఓకేనా. సో మనకు ఏంది కదా అంటే మన డీటెయిల్స్ అన్ని ఒకసారి చూపెడతాయి క్యాండిడేట్ డీటెయిల్స్ అని చెప్పి. ఆ డీటెయిల్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోరు. ఓకేనా. సో క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది అన్నట్టు. ఓకేనా. ఏదైనా ఒక పాస్వర్డ్ మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పాస్వర్డ్ని మనం ఎట్లా సెట్ చేసుకోవాలంటే మస్తు స్ట్రాంగ్గా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ అనేది 2 సార్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఒక పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. సపోజ్ మీ నేమ్ రాజు అయింది అనుకో. సపోజ్ రాజు క్యాపిటల్ R ఉండాలి. ఓకేనా. ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి. తర్వాత
మిగతా స్మాల్ లెటర్స్ ఉంటే సరిపోతుంది. అండ్ దాంతోపాటు ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, తర్వాత ఒక నెంబర్ అనేది ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. సో మనం ఏం చేద్దాం అంటే raju@123 ఈజీగా గుర్తుంటుంది. లేదు అంటే నీకు బాగా గుర్తుండే ఒక పాస్వర్డ్ని సెలెక్ట్ చేసుకో. ఆ పాస్వర్డ్ని రాసి పెట్టుకొని ఫర్దర్గా మనకు ఈ పాస్వర్డ్ అనేది మస్తు హెల్ప్ అవుతుంది అన్నట్టు. సో పాస్వర్డ్ లేకపోతే మనం లాగిన్ కావడానికి ఉండదు. ఓకేనా, ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఒక స్మాల్ లెటర్ ఉండాలి. సో ఇట్లా మన పాస్వర్డ్ అనేది ఉండాలి. ఎంత పెద్దగా ఉంటే అంత మంచిది. ఓకేనా, ఎంత పెద్దగా ఉంటే అంత మంచిది. స్ట్రాంగ్ ఉండాలి అండ్ వేరే వాళ్ళు గెస్ చేసేలాగా పెట్టుకోకూరి. ఓకేనా, సో మంచిగా మనకు గుర్తుండేలాగా అండ్ స్ట్రాంగ్ ఉండేటట్టు పాస్వర్డ్ ఎంట్రీ చేయరు. ఇక్కడ మనకు ఫస్ట్ దగ్గర పాస్వర్డ్ ఎంట్రీ చేయమంటే తర్వాత అదే పాస్వర్డ్ని మళ్ళీ రీఎంటర్ చేయమంటుంది. ఆ 2 పాస్వర్డ్లు ఎంట్రీ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్ అడుగుతుంది. మన మొబైల్ నెంబర్ ఇచ్చి మన జీమెయిల్ ఐడి అనేది ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఈమెయిల్ ఐడి, మన ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చి ఇక్కడ తర్వాత gmail.com అని చెప్పి ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో ఇట్లా మన ఈమెయిల్ ఐడి ఇస్తే ఏమవుతుంది అంటే మనం మన పాస్వర్డ్ని 2 సార్లు ఎంట్రీ చేసి మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి మన ఈమెయిల్ ఐడిని ఎంట్రీ చేసిన తర్వాత మనకి ఏమవుతుంది అంటే మన లాగిన్ ఐడి, మన పాస్వర్డ్ అనేది క్రియేట్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా, సో మనకు లాగిన్ ఐడి ఏదైతే ఉందో ఈ లాగిన్ ఐడి అనేది ఆల్రెడీ, ఓకేనా, సో మనకి లాగిన్ ఐడి ఉంది కదా, లాగిన్ ఐడి అనేది ఏదైతే ఉందో లాగిన్ ఐడి అనేది మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మెసేజ్ వస్తుంది. అండ్ పాస్వర్డ్ విషయానికి వస్తే మనం పాస్వర్డ్ని మన డీటెయిల్స్ని యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్కి వచ్చి మన డీటెయిల్స్ని యూజ్ చేసుకొని మనం పాస్వర్డ్ని జనరేట్ చేసుకున్నాం, పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్నాం. మన దగ్గర ఆల్రెడీ లాగిన్ ఐడి అనేది ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓకేనా, అఫీషియల్ వెబ్సైట్కి వచ్చినాం, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్కి పోయి మనం మన పాస్వర్డ్ని జనరేట్ చేసుకున్నాం, మన దగ్గర లాగిన్ ఐడి ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే క్యాండిడేట్ లాగిన్ దగ్గరికి పోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో క్యాండిడేట్ లాగిన్ దగ్గరికి పోవాలి. క్యాండిడేట్ లాగిన్ దగ్గర పోయి మనం క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. సో నేను క్యాండిడేట్ లాగిన్ మీద మీకు క్లిక్ చేసి చూపెడుతున్నా. సో క్లిక్ చేస్తే మనకు వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. సో మనకు ఇక్కడ చూపెడుతుంది అన్నట్టు లాగిన్ ఐడి నెంబర్ అని చెప్పి. ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మనకు లాగిన్ ఐడి అనేది మన మొబైల్ నెంబర్కి మెసేజ్ వచ్చి ఉంటుంది. ఆ లాగిన్ ఐడిని ఇక్కడ ఎంట్రీ చేయరు. ఓకేనా, ఆ లాగిన్ ఐడిని ఇక్కడ ఎంట్రీ చేయరు. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మనకు పాలసీకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. మన ర్యాంక్ కార్డ్ లోపల పాలసీకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. ఆ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయర్రి. తర్వాత మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయర్రి. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది అకార్డింగ్ టు ROC ఫామ్ ఎంటర్ చేయర్రి. తర్వాత ఇక్కడ మనకు క్యాప్చా కోడ్ అనేది అడుగుతా అన్నట్టు. సో ఈ క్యాప్చా కోడ్ అనేది ఎంట్రీ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మనకు వెబ్సైట్ అనేది వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి వెబ్సైట్ ఓపెన్ అయ్యేదానికంటే ముందు మన మొబైల్ మనకు ఏంటిది అంటే మన మొబైల్కి ఒక ఓటీపీ కూడా వస్తుంది అన్నట్టు. ఓకేనా, మన మొబైల్కి ఒక ఓటీపీ కూడా వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ లాగిన్ ఐడి అండ్ ఇవన్నీ కూడా కరెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. కరెక్ట్ ఇచ్చినప్పుడు మాత్రమే మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంట్రీ చేసినప్పుడు మాత్రమే మనకు లాగిన్ అవుతుంది. లాగిన్ అయినప్పుడు మాత్రమే మనం వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి మనకు ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఒకవేళ నేను పాస్వర్డ్ మర్చిపోయిన బ్రో అని ఎవరైనా ఉంటే మాత్రం ఇక్కడ మనకు ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది అన్నట్టు. అక్కడ నుండి మీరైతే మీ పాస్వర్డ్ని ఎంటర్ అయితే వేయవచ్చు అన్నట్టు. ఓకేనా, ఫర్గాట్ పాస్వర్డ్ అని చెప్పి మనకు ఆప్షన్ ఉంటుంది. ఈ ఫర్గాట్ పాస్వర్డ్ నుండి మనం అయితే మన పాస్వర్డ్ని కూడా ఇవ్వచ్చు. ఓకేనా, సో పాస్వర్డ్ని కూడా సెట్ చేసుకోవచ్చు అన్నట్టు, మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ మనం క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇచ్చి క్యాప్చా కొట్టి సైన్ ఇన్ అని చెప్పి కొట్టాలి. కొట్టుడితో మనకు వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో మనకు వెబ్సైట్ అనేది ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది అన్నట్టు. మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చూపెడతా అన్నట్టు. ఓకేనా, సో మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చూపెడతాయి ఇట్లా. సో ఇట్లా మనకు చేంజ్ ఆఫ్ ఆప్షన్ అని చెప్పి, డిలీట్ ఆఫ్ ఆప్షన్ అని చెప్పి, సేవ్ అని చెప్పి మనకి ఇట్లా అవన్నీ చూపెడుతుంది. కలర్ కోడింగ్స్ ఉంటాయి అన్నట్టు. మనకి కలర్ కోడింగ్స్ అని చెప్పి కాలేజ్ని బేస్ చేసుకొని కలర్ కోడింగ్ ఉంటుంది. అండ్ దాంతోపాటుగా యూనివర్సిటీ, సెల్ఫ్ ఫినాన్స్ అట్లా దాన్ని బేస్ చేసుకొని కలర్ కోడింగ్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో కలర్ కోడింగ్ ఉంటుందని చెప్పి మనకి ఇట్లా చూపెడతారు. అండ్ దాంతోపాటుగా మనకి ఇట్లా కొంచెం కిందికి స్క్రోల్ అని చేస్తుంటే మనకు ఒక ఓటీపీ అనేది వస్తుంది అన్నట్టు. ఓకేనా, సో మనం లాగిన్ అవుతుంటే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒకటి చెక్ మార్క్ ఉంటుంది అన్నట్టు, టిక్ పెట్టుకోవడానికి. ఆ టిక్ పెట్టిన తర్వాత క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసి ఓపెన్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో మనకు ఓటీపీ వచ్చిన తర్వాత 20 నిమిషాల టైం ఉంటుంది అన్నట్టు. అరౌండ్ ఒక 10 to 15 minutes ఆఫ్ టైం ఉంటుంది. సో మనం 5 నిమిషాలలో ఓటీపీ ఎంట్రీ చేసి లాగిన్ అవ్వడానికి ట్రై చేయరు. ఓకేనా, సో ఓటీపీ ఎంట్రీ చేయాలి. లాగిన్ అవ్వడంతో మనకి ఏంటంటే ఇట్లా చూపెడుతుంది అన్నట్టు స్క్రీన్. ఓకేనా, సో మన స్క్రీన్ లోపల ఏంటి అంటే ఒక సైడ్ డిస్ట్రిక్ట్స్ చూపెడుతుంది, ఒక సైడ్
బ్రాంచెస్ చూపెడతా అన్నట్టు, లిస్ట్ ఆఫ్ బ్రాంచెస్, లిస్ట్ ఆఫ్ కోర్సెస్ చూపెడుతుంది. సో ఫస్ట్ మీకు ఏ డిస్ట్రిక్ట్ కావాలని చెప్పి డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోరి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఏ బ్రాంచ్లు కావాలని చెప్పి బ్రాంచెస్ని సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా. సో ఇక్కడ మనకేంటంటే నేను ఇది వేరే చూపెడుతున్నా, ఐసెట్కి సంబంధించింది. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ ఉంది కదా, ఇక్కడ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, ఈ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా. తర్వాత బ్రాంచెస్ ఉంటాయి అన్నట్టు, బ్రాంచ్ కోడ్ ఉంటుంది, బ్రాంచ్ నేమ్ ఉంటుంది. ఈ బ్రాంచెస్ని సెలెక్ట్ చేసుకోరి. ఒక బ్రాంచ్ ఇట్లా ఇట్లా అని చెప్పి మనకు ఫస్ట్ హైదరాబాద్ ఉంది కదా, హైదరాబాద్ లోపల ఒక బ్రాంచ్, 2 బ్రాంచ్లో, 3 బ్రాంచ్లో అకార్డింగ్ టు మీ ప్రియారిటీ సెలెక్ట్ చేసుకోరి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ అని చెప్పి మనకి కింద ఒక ఆప్షన్ ఉంటుంది అన్నట్టు, డిస్ప్లే ఆప్షన్స్ అని చెప్పి. సో దాని మీద మనం క్లిక్ చేయాలి. ఓకేనా. సో మనం ఇక్కడ ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అని చెప్పి ఉంటుంది, డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ చూపెడుతుంది కాలేజ్ నేమ్స్, ఓకేనా, కాలేజ్ డిస్ట్రిక్ట్ అండ్ కోర్సెస్ అనేది చూపెడతా అన్నట్టు. సో ఇందులోపల మనం ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే, మీకు ఏ కాలేజ్ ఫస్ట్ కావాలో ఆ కాలేజ్ దగ్గర మీకు ఇక్కడ మనకి ఇక్కడ బ్రాంచ్ చూపెడుతుంది, బ్రాంచ్ ఆర్ కోర్స్ చూపెడుతుంది, కాలేజ్ కోడ్ చూపెడుతుంది. బ్రాంచ్ కోడ్, కాలేజ్ కోడ్ ఇవి చూపెడుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి అని అంటే, మీకు ఫస్ట్ ఏ బ్రాంచ్ కావాలో, ఏ కాలేజ్లో కావాలో అక్కడ మనం 1 నెంబర్ వేసుకోవాలి. తర్వాత ఏ బ్రాంచ్ కావాలో, ఏ కాలేజ్ కావాలో అక్కడ 2 నెంబర్ వేసుకోవాలి. తర్వాత 3 వేసుకోవాలి, 4 వేసుకోవాలి. అట్లా 1 to 3 వేసుకుంటా పోవాలి. సో ఎవ్రీ 5 to 6 ఆప్షన్స్, ఒక 5-6 ఆప్షన్లకు నువ్వు పెట్టుకున్న తర్వాత సేవ్ ఆప్షన్స్ అని చెప్పి మనకు ఉంటుంది అన్నట్టు, సేవ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ అనేది సేవ్ కావడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీకు క్లియర్గా కనబడేటట్టు చూపెడతా. సింపుల్గా ఏం లేదు, మనకి ఏ కాలేజ్ కావాలి, ఏ బ్రాంచ్ కావాలని చెప్పి మనకి ఇక్కడ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో మనకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 to 3 అయితే వేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ ఏ బ్రాంచ్ కావాలి అక్కడ 1 వేసుకోవాలి, తర్వాత ఏది కావాలి అక్కడ 2 వేసుకోవాలి, తర్వాత ఏది కావాలి 3 వేసుకోవాలి. ఏ బ్రాంచ్ లోపల కావాలి, ఏ కాలేజ్ లోపల కావాలి, ఈ బ్రాంచ్ లోపల, ఈ కాలేజ్ లోపల అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత 1 to 3 అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇది మన ప్రియారిటీ. ఓకేనా. సో అట్లా మనం వెబ్ ఆప్షన్లు అనేది ఇచ్చుకున్న తర్వాత మనకు కావాలనుకుంటే మనం ఎన్నిసార్లు అయినా వెబ్ ఆప్షన్లు చేంజ్ చేసుకోవచ్చు, మనం కావాలనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు, ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. సో వెబ్ ఆప్షన్లు యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఎన్నిసార్లు అయినా ఇవ్వచ్చు. మనకి ఎప్పటిదాకా టైం ఉన్నది, 3rd మే దాకా టైం అయితే ఉంది, 3rd జూన్ దాకా టైం అయితే ఉంది, 3rd జూన్ 2026 దాకా టైం అయితే ఉంది. సో ఈ 3rd జూన్ 2026 వరకు మీరు ఎన్నిసార్లు అయినా వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ప్రియారిటీని చేంజ్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. సో ఇట్లా మీరు వెబ్ ఆప్షన్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత సేవ్ అని చెప్పి కొడితే కొంచెం ఇట్ టేక్ సమ్ టైం అంటుంది, ఓకే కొట్టాల్సి ఉంటుంది. ఓకే కొట్టిన తర్వాత మనకు సో వెబ్ ఆప్షన్స్ అయితే సేవ్ అయిపోతాయి అన్నట్టు. ఓకేనా. సో వెబ్ ఆప్షన్స్ అన్నీ సేవ్ అయిపోయాక మనకు లాస్ట్కి ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే, ఇక్కడ మనకు ప్రింట్ ఆప్షన్స్ అని ఉంటాయి అన్నట్టు, వ్యూ అండ్ ప్రింట్ అని చెప్పి. సో ప్రతిసారి సేవ్ కొట్టాలి. అన్ని వెబ్ ఆప్షన్లు అయిపోయిన తర్వాత వ్యూ అండ్ ప్రింట్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది అన్నట్టు, వ్యూ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వ్యూ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేస్తుంటే మనకు వెబ్ ఆప్షన్స్ అన్నీ సేవ్ అయిపోతాయి. సేవ్ అయిన తర్వాత ఏవేవి సేవ్ అయినాయి అని చెప్పి మనకు లిస్ట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేది చూపెడతా అన్నట్టు. ఏ కాలేజ్ లోపల మీరు ఫస్ట్ వెబ్ ఆప్షన్ పెట్టుకున్నారు, ఓకేనా, ఏ కాలేజ్ లోపల సెకండ్ వెబ్ ఆప్షన్ పెట్టుకున్నారు అని చెప్పి మనకు చూపెడుతుంది. ఏ కాలేజ్ లోపల వెబ్ ఆప్షన్ పెట్టుకున్నారు, ఏ బ్రాంచ్ లోపల వెబ్ ఆప్షన్ పెట్టుకున్నారు అని చెప్పి మనకు క్లియర్గా చూపెడతా అన్నట్టు. సో ఒకసారి చూసుకొని ఈ వెబ్ ఆప్షన్స్ ఫామ్ ఏదైతే ఉందో దీన్ని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సింపుల్గా ఏం లేదు బ్రో, మనకి ఇక్కడ కోర్స్ కోడ్ ఉంటుంది, కాలేజ్ కోడ్ ఉంటుంది. ఏ కోర్స్లో మీకు సీట్ కావాలనుకుంటున్నారో ఆ కోర్స్లో, ఆ కాలేజ్లో 1 to 3 నెంబర్స్ ఇవ్వాలి. 1 అంటే ఫస్ట్ ప్రియారిటీ, 2 అంటే సెకండ్ ప్రియారిటీ, 3 అంటే థర్డ్ ప్రియారిటీ. అట్లా మనం 1 to 3 ఇచ్చుకుంటూ పోవాలి. సో ఇచ్చిన తర్వాత సేవ్ 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 అని చెప్పి కొట్టాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇచ్చిన ప్రతిసారి సేవ్ ఆప్షన్స్ కొట్టాలి. ఒక 2 వెబ్ ఆప్షన్లకు ఒకసారి, 3 వెబ్ ఆప్షన్లకు ఒకసారి సేవ్ కొట్టాల్సి ఉంటుంది. అన్ని వెబ్ ఆప్షన్లు అయిపోయిన తర్వాత వ్యూ అండ్ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. వ్యూ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. వ్యూ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేస్తుంటే మనకు ఏమేమి వెబ్ ఆప్షన్లు ఇచ్చినామని చెప్పి సేవ్డ్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అయితే మనకు చూపెడతా అన్నట్టు. సో ఆ సేవ్డ్ వెబ్ ఆప్షన్స్ అన్ని చూసుకొని ఒకవేళ మీరు ఇంకా వెబ్ ఆప్షన్లు ఇవ్వాలనుకుంటే సో ఈ ఇచ్చిన వెబ్ ఆప్షన్లను ప్రింట్ తీసుకొని మళ్ళీ లాగిన్ అయ్యి ఇంకొకసారి కూడా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. సో ఇట్లా మనం అయితే వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. ఐ హోప్ మీ అందరికీ క్లియర్గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ఫర్దర్గా మనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి మీరు మన ఛానల్ కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. మనం మంచి ఎఫర్ట్ పెట్టి మంచి వీడియోస్ చేసుకుంటున్నాం కాబట్టి పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.